రాజా నీ అపరాధి పాదములు పొందనాలు చేస్తున్నాం స్వామి. ఎంతవరకు నాయన ఈ పునరుద్ధాన ఆరాధన ఆయన ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారం పునరుద్ధాన ఆరాధన ఆయన మీరు మమ్మల్ని నడిపించారు. గతించిన నెలలన్నీ కూడా నువ్వు కాచి కాపాడు. మా చుట్టూ నువ్వు ఆవరించి తండ్రి మాకు తోడై ఉండి వెనక ముందు కూడా నువ్వు ఆవరించి మాకు తోడుగా ఉండి మా చెయ్యి పట్టుకొని నడిపించిన దేవుడు మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టి నడిపించే దేవుడు. అయా నీకు స్తుతులు స్వామి. అందుకే నాయన నీ పాద సన్నిధికి మేము వచ్చాము నాయన. ఎందుకంటే మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచి మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని నాయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మమ్మల్ని కాచి కాపాడి నాయన ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి అయా ప్రభు సమస్తము నువ్వు మాకు ఇచ్చి నాయన అయా నాయన మమ్మల్ని నిర్మించి నాయన అయా రూపించి మమ్మల్ని నడిపిస్తున్నావా నీకు అయా భక్తుడు చెప్తున్నాడు, నేను రూపించి నన్ను రూపించిన విధానం చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలుగుతున్నది. అయా నీకు స్తోత్రం వందనాలు చేస్తున్నాను. నేను భిన్నముగా ఉండగా ప్రభా అయ్యా నాకు నీ కన్నులు నన్ను చూచేను ప్రభా కృప చూపించండి. ఈ సమయం అందు నాయన అద్భుత రీతిగా నువ్వు మమ్మల్ని నిర్మాణం చేసి ఉన్నావు తండ్రి. నీ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి. ఈ సమయం అందు నాయన నీకు స్తుతులు. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి అయా. పరిశుద్ధ ఆరాధనలో నీ సన్నిధి దయచేయండి. బలని దీవించండి అయా. నీకు స్తోత్రం అయా. ఈ నెలంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరత నీ కృపా మహిమ దర్శనం తీర్చండి. మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, ఆదరించండి తండ్రి. మాకు తోడుగా ఉండండి. ముందు ఇంకా ఆవరించి నడిపించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన హస్తాలకు అప్పచెప్తున్నాం. మొదటి నుంచి ఆఖరి వరకు మీ అధ్యక్షతలు ఆరాధన జరిగించండి. నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. తోడుకొచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రాలేని వారికి ఇంకో తరుణం దయచేయండి నాయన. ఆత్మలతో నింపండి ప్రభువా. నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. పాటలతో మీరు మహిమ పొంది ఉన్నారు, ప్రార్థనలతో మహిమ పొందుతున్నారు, కీర్తన ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. నీకు స్తుతులు వందనాలు. వాక్య పరిచర్యలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచేయండి. ఆరాధనకు యోగ్యుడు నీవు, పాత్రులను అయా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు నాయన తండ్రి యేసు మోషేతో నువ్వు చెప్తున్నావు, నేను మళ్ళీ నా ప్రజలు నాయన ఆరాధించడానికి పర్వతంలో వస్తానని అయా. యేసు నీకు స్తోత్రం. సమరయ స్త్రీతో నువ్వు మాట్లాడినప్పుడు ప్రభువా అయ్యా నాయన తండ్రి, ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన కాదు, ఒక దినము వస్తుంది నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి సమయం వచ్చి ఉంది అని నాయన సమరయ స్త్రీతో నువ్వు మాట్లాడావు ప్రభువా అయ్యా. నాయన ఒక మనిషిని రక్షించినప్పుడు నాయన ప్రభా, పాపిని నువ్వు రక్షించినప్పుడు ఆరాధనలో ఆ వ్యక్తి ఉండాలి ప్రభా అయ్యా. కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఆరాధనకు అంత ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నావు కాబట్టి అయ్యా, నిన్ను ఆరాధించడానికి వచ్చినటువంటి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిపై నీ హస్తం ఉంచండి, ఒక్కొక్కరిని మీరు దీవించండి. యేసు నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నాయన నీ దయగల హస్తము ప్రతి ఒక్కరిపై ఉంచి అయా దయా దాక్షణ్య పూర్ణుడా ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని, నీ కృపలో పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరిని కూడా మీరు నిండారుగా ఆశీర్వదించమని, కృప చూపించమని, అస్వస్థ ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనులకు బలాభివృద్ధి కలిగించండి అయా. యేసు నీకు స్తోత్రం ప్రభువా. ఏ సమస్యతో బిడ్డలు నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్యను సమభూమిగా మీరు మార్చండి అయా. ప్రతి ఒక్కరిని దీవించమని, కృప చూపించమని, దాన్ని నిలబెట్టి సంఘానికి కావాల్సిన వర్తమానం దయచేయమని అయా. ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచేయి. మోషే నోటికి తోడై ఉన్న దేవా, నీ దాసుడు నోటికి నువ్వు తోడుగా ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఆత్మ సంచారం మీరు దయచేయమని, ఆత్మ వ్యాపారం మీరు జరిగించమని, కృప చూపించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాను.